డీటెయిల్స్ చూద్దాం. నల్లగొండ జిల్లా దేవరచెర్లలో విషాదం నెలకొంది. చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. దసరా పండుగకు యువకులు బంధువుల ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. నల్లగొండ జిల్లా దేవరచెర్లలో విషాదం చూస్తున్నాం. ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. బంధువుల ఇంటికి వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అశోక్. అశోక్, చెప్పండి, ఈ ముగ్గురు ఎక్కడి వాళ్ళు, ఏం జరిగింది అసలు? బిందు కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య దసరా పండుగను జరుపుకునేందుకు తెనాల నుంచి దేవరకొండ నల్గొండ జిల్లా చెన్నంపేట మండలంలో ఉన్నటువంటి దేవరచెర్లకి వచ్చినటువంటి క్రమంలోనే పక్కన డిండి వాగులో ఉదయం పూట స్నానం కోసం వెళ్ళినటువంటి క్రమంలోనే ముగ్గురు వ్యక్తుల్లో 10 ఏళ్ళు వయసున్నటువంటి సాయి ఉమాకాంత్ అనే వ్యక్తి అందులో అక్కడ లోతు అంచనా వేయకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళకు దిగడం, ఆ లోతు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా అందులో నీటిలో మునిగిపోతున్నటువంటి క్రమంలోనే వెంట వెళ్ళినటువంటి బంధువులైనటువంటి ఇద్దరు కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే ముగ్గురు కూడా ఆ ఘటన సందర్భంగా అయితే ఆ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చనిపోయిన వారిలో చూసుకున్నట్లయితే ఒకరు రాముతో పాటు గోపి 21 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే మృతదేహాలు బయటకు వచ్చినప్పుడు కూడా 10 ఏళ్ల పాలుడైనటువంటి సాయి ఉమాకాంత్ ప్రస్తుతం ఆ మృతదేహం లభ్యం కాకపోవడంతో ప్రస్తుతం అయితే గజీటకాలతో పాటు అక్కడే ఉన్నటువంటి ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా ప్రస్తుతం అయితే ఏదైతే బాలుని మృతదేహం కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పండుగ పూట ఆయన వాళ్ళ మధ్య పండుగ జరుపుకునేటువంటి క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి క్రమంలో ముగ్గురు కూడా మృత్యువాత పోవడంతో కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.